కమల్ హాసన్ గారి భారతీయుడు మూవీ 1996లో అయితే రిలీజ్ అయింది కదా. అయితే ఇన్నేళ్ల తర్వాత ఈ మూవీకి సంబంధించి పార్ట్ 2 మూవీ అయితే రిలీజ్ అయింది. మరి అప్పట్లో భారతీయుడు మూవీ సూపర్ డూపర్ అయితే కొట్టింది. మరి ఈ మూవీకి సంబంధించి ఇన్నేళ్ల తర్వాత పార్ట్ 2 తీసి ఉంటే కొన్ని దగ్గరలో నెగిటివ్ టాక్, కొన్ని దగ్గర పాజిటివ్ టాక్ అయితే వస్తుంది. మరి మనం కూడా చూసేద్దామని థియేటర్ దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట. మరి థియేటర్ దగ్గర వెళ్ళి చూస్తే పబ్లిక్ జాతర అయ్యారు. ఏంట్రా ఇంతమంది ఉన్నారని చూస్తే వీకెండ్తో పాటు మా ఏరియాకు సంబంధించిన థియేటర్స్లో ఈ ఒక్క థియేటర్లో మాత్రమే సినిమా వేసుకున్నారనమాట. అందుకే పబ్లిక్ రష్గా అయితే ఉంది. ఫైనల్లీ ఎలాగో అలాగా టికెట్స్ అయితే తీసుకునేసాం. మరి సీట్లో వెళ్ళి కూర్చున్నాక ఇక్కడ చూస్తే పిచ్చ కోపం అయితే లేచింది. ఎందుకంటే మీరే చూడండి, ఇక్కడ పాన్ పరాక్ తిని ఇక్కడే ఉంచారనమాట. ఎన్నిసార్లు పబ్లిక్ ప్లేస్లో ఉమ్మేరాదని చెప్పినా కూడా మారారనమాట. ఇంకా ఏం చేయలేక అలాగే కూర్చునేసాం. ఫైనల్ సినిమా అయితే స్టార్ట్ అయిపోయింది. ఇందులో సిద్ధార్థ్ యాక్టింగ్ అయితే సూపర్ అనే చెప్పాలి. మరి మొత్తానికి మూవీ విషయానికి వస్తే పర్లేదు, బాగానే ఉందని అయితే చెప్పొచ్చు. ఇలాంటి మూవీని నెగిటివ్ టాక్ ఎందుకు తెస్తున్నారో అర్థం కావట్లేదు. ఈ మూవీ వచ్చేసి సోషల్ ఓరియంటెడ్ మూవీ అనమాట. అంటే సొసైటీ ఏ విధంగా ఉంది, దాన్ని ఏ విధంగా సరి చేయాలనేదే మూవీ అనమాట. మరి శంకర్ దర్శకత్వం అంటే పర్సనల్గా చెప్పక్కర్లేదు, సూపర్ అనే చెప్పాలి. కమల్ హాసన్ గారు అయితే ఇచ్చి పాడేశారు అంతే. మరి స్టోరీ మొత్తానికి ఒక్క మాటలో చెప్పాలంటే మన భారతదేశం అనేది యాంటీ కరప్షన్గా ఉండాలని అయితే మన భారతీయుడు తాత పోరాడుతుంటాడు అనమాట. ఆ సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేస్తాడు, ఏం చేస్తాడు అనేది మూవీ అనమాట. సెకండ్ హాఫ్లో కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా ఉంటాయి. ఖచ్చితంగా మీరైతే ఎమోషనల్ అవుతారు. మూవీ నెక్స్ట్ ఇంకా ఏం జరుగుతుంది అనుకుంటుంటే మూవీ ఎండ్ అయితే అయిపోతుంది. మరి ఈ మూవీ పార్ట్ 3 కూడా ఉండబోతుందంట. మరి థియేటర్ల నుంచి బయటకు వచ్చాక ఫుల్గా వర్షం అయితే పడింది. మరి ఇక్కడ దగ్గరలో ఉన్న గోబీ సెంటర్లో ఆ గోబీ తినేసి దగ్గరలో ఉన్న ఒక దమ్చ అయితే కొట్టి ఇంటికి వెళ్ళేసాం. మళ్ళీ మీరు ఎవరైనా ఇండియన్ 2 మూవీ వెళ్ళాలనుకుంటే ముందుగా భారతీయుడు మూవీ చూసి వెళ్ళండి. కొద్దిగా అండర్స్టాండింగ్ అయితే అవుతుందన్నమాట. మరి ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.